హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అడ్వాన్స్ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి మహిళకు పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన భారతదేశంలో మహిళా మనులు ఏం సాధించారు అనేది ఈ వీడియోలో తెలియజేశాను. ఫ్రెండ్స్, ఒకసారి చూసేయండి. ఇందిరా గాంధీ భారతదేశంలోని ప్రముఖ మహిళా వ్యక్తిత్వాలలో ఒకరు. ఆమె భారతదేశ మొదటి ప్రధానమంత్రి. ఇందిరాగాంధీ 1960 నుండి 1977 వరకు మరియు 1980 నుండి 1984లో ఆమె హత్యకు గురయ్యే వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. కల్పనా చావ్లా ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామి మరియు అంతరిక్షంలో భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళ. ఆమె మొదటిసారిగా 1997లో స్పేస్ షటిల్ కొలంబియాలో మిషన్ స్పెషలిస్ట్ మరియు ప్రైమరీ రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్ గా ప్రయాణించింది. ఫిబ్రవరి 1, 2003న భూమికి తిరిగి వచ్చే సమయంలో షటిల్ విడిపోయినప్పుడు స్పేస్ షటిల్ కొలంబియా విపత్తులో మరణించిన 7 మంది సిబ్బందిలో చావ్లా గారు ఒకరు. మదర్ తెరీసా భారతదేశంలోని ప్రముఖ మహిళా వ్యక్తిత్వాలలో మదర్ తెరీసా గారు ఒకరు. 1910లో జన్మించి ఆమె 1929లో భారతదేశానికి వచ్చి కలకత్తాలోని అత్యంత పేదవారి మధ్య తన శేష జీవితాన్ని గడిపింది. ఆమె పేదలకు సహాయం చేయడానికి అంకితమైన మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించింది. 1979లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకుంది. సుస్మితా సేన్ మాజీ మిస్ యూనివర్స్ మరియు బాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన నటీమణులలో ఒకరు. దృఢ సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ భారతదేశంలోని యువతులకు కూడా ఆమె రోల్ మోడల్ గా నిలిచింది. సుస్మితా సేన్ హైదరాబాద్ లో బెంగాలీ తల్లి మరియు హిందూ తండ్రికి జన్మించింది. ఆమె 4 సంవత్సరాల వయస్సులో ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆమె తల్లి వద్దే పెరిగింది. సుస్మితా సేన్ దాతృత్వ పనికి కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశం నుండి 3 బాలికలను దత్తత తీసుకుంది మరియు మహిళలు, పిల్లల సాధికారత కోసం పనిచేసే IIM ఫౌండేషన్ ను స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది మహిళలకు స్ఫూర్తి ఆమె. కఠోర శ్రమ, అంకిత భావం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. లతా మంగేశ్వర్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు బాగా ఇష్టపడే మహిళా వ్యక్తిత్వాలలో ఒకరు. హిందీ చిత్రాలలో వేలాది పాటలకు తన గాత్రాన్ని అందించిన నేపథ్య గాయని. ఆమె కెరీర్ 7 దశాబ్దాలుగా విస్తరించి ఉంది. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో పాటు అనేక అవార్డులతో ఆమెను సత్కరించారు. లతా మంగేశ్వర్ సెప్టెంబర్ 28, 1929న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు. ఆమె తన 5 ఏళ్ల వయసులో రేడియోలో భక్తి పాటలు పాడటం ప్రారంభించినప్పుడు తన గాన జీవితాన్ని ప్రారంభించింది. హిందీ సినిమాల్లో కొన్ని అత్యంత ప్రసిద్ధ పాటలను పాడింది. లతా మంగేశ్వర్ గారు సామాజిక సేవలో కూడా పాల్గొంటున్నారు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నారు. ఆమె గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఉద్యమానికి చురుకైన మద్దతుదారు మరియు HIV ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించే దిశగా కూడా పనిచేసింది. ఆమె నిజంగా భారతదేశంలోని మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. అరుణిమా సింహా ఎవరెస్ట్ పర్వతం అమ్మాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అంబీజీ మహిళ అరుణిమా సింహా. అలా చేసిన మొదటి భారతీయ మహిళ కూడా అరుణిమా సింహానే. ఉత్తరప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన అరుణిమ ఎప్పుడూ సాహసోపేతమైన అమ్మాయి. ఆమె 16 ఏళ్ల వయసులో డాక్టర్ కావడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో చేరింది. అయితే ఆమె కళాశాల నుండి ఇంటికి తిరిగి వెళ్తుండగా కొంతమంది దొంగలు ఆమెను కదులుతున్న రైలు నుండి విసిరేయడంతో ఆమె కళ కొద్దిసేపు మిగిలిపోయింది. ఈ ఘటనలో ఆమె ఒక కాలు కోల్పోయింది. కానీ అరుణిమ మాత్రం ఈ విషాదం తనను ఓడించనివ్వలేదు. నెలల తరబడి కష్టపడి పునరావాసం పొందిన తర్వాత ఆమె పర్వతారోహణ చేపట్టి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు శిక్షణను ప్రారంభించింది. మే 21, 2013న ఆమె ఎట్టకేలకు తన లక్ష్యాన్ని సాధించి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి మహిళ అవయవ దానం చేసింది. జీవితంలో కష్టాలను ఎదుర్కొన్న మహిళలందరికీ ఆమె కథ స్ఫూర్తిదాయకం.
మిథాలీ రాజ్ ఒక భారతీయ క్రికెటర్. టెస్ట్ మరియు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లలో భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రస్తుత కెప్టెన్. ఆమె ఇప్పటి వరకు ఆట ఆడిన గొప్ప బ్యాట్స్ ఉమెన్లలో ఒకరుగా పరిగణించబడుతుంది. మిథాలీ రాజ్ డిసెంబర్ 3, 1982న బీహార్లోని జంషెడ్పూర్లో దొరై మరియు లీలా రాజులకు జన్మించారు. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అధికారి. ఆమె పెరుగుతున్నప్పుడు ఆమె కుటుంబం చాలా చుట్టూ తిరిగారు. ఎయిర్ ఫోర్స్ క్రికెట్ జట్టుకు ఆడిన తన సోదరుడి స్ఫూర్తితో మిథాలీ రాజ్ 10 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఆమె త్వరలోనే మహిళల క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ పేరు తెచ్చుకుంది. 1999లో కేవలం 16 సంవత్సరాల వయస్సులో భారత జాతీయ జట్టుకు ఆరంగేట్రం చేసింది. అప్పటి నుండి మిథాలీ రాజ్ 6,000 పరుగులను పైగా స్కోర్ చేసింది. టీ20లలో 2,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక మహిళా బ్యాట్స్మెన్. 2017లో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో ఆమె కూడా భాగమైంది. మిథాలీ రాజ్ తన కెరీర్లో 2003లో అర్జున అవార్డు మరియు 2015లో పద్మశ్రీతో సహా అనేక అవార్డులతో సత్కరించారు. ప్రతిభా పాటిల్ 2007 నుండి 2012 వరకు భారతదేశానికి 12వ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయ నాయకురాలు. ఆ పదవిని నిర్వహించిన మొదటి మహిళ. ప్రతిభా పాటిల్ అధ్యక్షురాలిగా ఎన్నిక కావడానికి ముందు ప్రతిభా పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు మరియు 2004 నుండి 2007 వరకు రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని నాడ్గావ్ గ్రామంలో జన్మించిన ప్రతిభా పాటిల్ జల్గావ్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ప్రభుత్వ కళాశాలలో చేరారు. 1985లో ప్రతిభా పాటిల్ పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004లో రాజస్థాన్ గవర్నర్ గా నియమితులయ్యారు. సైనా నెహ్వాల్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మహిళా వ్యక్తిత్వాలలో ఒకరు. ఆమె ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మరియు అనేక ప్రతిష్టాత్మక టైటిళ్లను గెలుచుకుంది. సైనా నెహ్వాల్ నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చింది మరియు విజయం సాధించడానికి కష్టపడి పనిచేసిన ఆమె కథ రాగ్స్ టు రిచ్ లలో ఒకటి. సైనా భారతదేశంలోని చాలా మంది యువతులకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమెను రోల్ మోడల్ గా చూస్తారు. ఆమె నిజమైన ఛాంపియన్ మరియు మన దేశం గర్వించేలా చేసింది. హిమదాస్ ప్రేమగా డింగ్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. అస్సాంకు చెందిన ఒక యువ భారతీయ క్రీడాకారిణి. ఆమె ట్రాక్ మరియు ఫీల్డ్ లో అనేక అవార్డులను గెలుచుకోవడం ద్వారా దేశం గర్వించేలా చేసింది. అతి చిన్న వయసులోనే క్రీడా ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె కృషి, అభిరుచి మరియు అంకితభావం ఆమె ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడ్డాయి. ఆమె ఇప్పుడు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మహిళా వ్యక్తిత్వాలలో ఒకరుగా ప్రశంసించబడుతుంది. హిమదాస్ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించింది. 2018 ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని గెలుచుకోవడం, IAAF వరల్డ్ U20 ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయ మహిళగా అవతరించడం మరియు 2019 ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ లో 400 మీటర్ల ఈవెంటులో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం ఆమె గుర్తించదగిన విజయాలలో కొన్ని ఛాంపియన్షిప్లు. ప్రతిరోజు హిమదాస్ భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక క్రీడాకారులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తూ మనసు పెట్టి ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తుంది.